ఈ నెల 4వ తేదీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. అక్కడ రేవతి అనే ఒక మహిళ ఆ తొక్కిసలాట చనిపోవడం, ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా తీవ్రమైన తొక్కిసలాటలో గాయాల పాలై హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతున్న ఆమె కొడుకు, రేవతి కొడుకు. ఇది చాలా సెన్సేషన్ అయింది. దీన్ని సినిమా నిర్మాతలు కానీ, ఆ సినిమా నిర్మాతలు కానీ, లేకపోతే థియేటర్ యాజమాన్యం కానీ ఈ ఘటన ఆ బాధితుల పట్ల పెద్దగా స్పందించలేదు అనేది పెద్ద విమర్శలు వచ్చాయి. తర్వాత పోలీసులు సోమోటోగా కేసు పెట్టడం, తర్వాత రేవతి భర్త కూడా కేసు పెట్టారు ఈ విషయంలో. అందులో A11గా అల్లు అర్జున్ కూడా అందులో నిందితుడుగా ఉన్నమాట చూశారు. ఆ తర్వాత A11 కింద ఉన్న థియేటర్ యాజమాన్యాన్ని కొంతమందిని అరెస్ట్ చేసిన పోలీసులు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఆయన క్వాష్ పిటిషన్ వేసుకున్నారు కోర్టులో. క్వాష్ పిటిషన్ కుదరదని కొట్టేయడంతో వెంటనే హైకోర్టులో మళ్ళీ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకున్నారు. ఆయన అట్లా జైలుకి వెళ్ళాడో లేదో ఇక్కడ బెయిల్ వచ్చేసింది. అతన్ని వెంటనే ఈ పూటే రిలీజ్ చేయమంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే జైలు నిబంధనల ప్రకారం నైట్ అయిపోవడంతో మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన ఇంటికి వచ్చాడు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో యాక్టర్ అల్లు అర్జున్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాడు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అక్కడ చనిపోయిన మహిళ కుటుంబాన్ని కానీ, లేకపోతే చావు బతుకుల్లో హాస్పిటల్లో పోరాడుతున్న పిల్లవాడి బాగోగులు తెలుసుకోవడంలో కానీ ఏ రకంగానూ పట్టించుకోకుండా ఆయన సినిమా విజయోత్సవ సంబరాల్లో మునిగిపోవడం, లేకపోతే దీంట్లో ఉండిపోయాడు తప్ప అసలు ఈ ఘటనని ఆయన పూర్తిగా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించాడనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత అరెస్ట్ చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం ఇదంతా తెలిసిందే. ఈ మధ్యలో కొన్ని వ్యవహారాలు జరిగాయి. ఇది రాజకీయపరమైన రంగు పులుముకుంది. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ని వ్యతిరేకించే పర్టికులర్ బీజేపీ ఇతర పార్టీలు ఘటనగానే చూశాయి. కానీ బీఆర్ఎస్ కొంచెం తీవ్రంగానే అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడమో లేదా అల్లు అర్జున్కున్న ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని తాము ఓన్ చేసుకోవాలనుకున్నారో తెలియదు. కానీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల కొంత హేళన చేస్తూనో కించపరుస్తూనో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఇదంతా నడుస్తుంది, పొలిటికల్ వార్ కూడా నడుస్తూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ పాయింట్ని లేవనెత్తారు. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా, ప్రభుత్వం ఫెయిల్ అయిందా అనేది ఆయన లేవనెత్తిన అంశం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇస్తూ నిప్పులు చెరిగేశారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? సినిమా వాళ్ళు, యాక్టర్లు, హీరోలు, లేకపోతే ఇంకెవరైనా అంటే వాళ్ళు ఏమి దేవతలా, పైనుంచి వచ్చారా? వీళ్ళకు సెపరేట్ చట్టాలు ఉండాలా? ఆ రోజు అల్లు అర్జున్ ఏం చేశాడు? ఎందువల్ల ఆ తొక్కిసలాట జరిగింది? ఆ తొక్కిసలాట మొత్తానికి అసలు బాధ్యుడెవరు? పోలీసులను కూడా చివరికి బౌన్సర్లు అడ్డుకునే పరిస్థితి, ఏదో మా హీరో దగ్గర రావద్దని పోలీసులను కూడా థియేటర్లో అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ బౌన్సర్లతో ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా దాన్ని గట్టిగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక హుకుంలాగా జారీ చేసిన పరిస్థితి. వీళ్ళ కోసం కొత్త చట్టాలు ఏమి లేవు కదా, వీళ్ళు కూడా అందరు పౌరుల్లాగానే ఉంటారు, ఎందుకు సహకరించరు? బాధ్యత లేదా? మానవత్వం లేదా? పైగా బెయిల్ కోసం కోర్టును కూడా తప్పుదో పట్టించాడనేది ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. ఎప్పుడైతే కింద కోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందో, హైకోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ ఆయన తరఫు లాయర్ల ద్వారా కోర్టును కూడా తప్పుదో పట్టించాడనేది ఇప్పుడు కొత్త విషయం, ప్రభుత్వం ద్వారా బయటకు వస్తున్న విషయం. సో ఇది ఇవాళ జరిగింది. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇది ఎందుకు ఇంతగా పొలిటికల్ కలర్ పులుముకుంది, ఇండస్ట్రీ ఏం ఫీల్ అవుతుంది, ఇక మీదట బెనిఫిట్ షోలు లేకపోతే స్పెషల్ షోలు లేకపోతే టికెట్ రేట్లు పెంచుకుంటాం అనే విషయంలో
ఇంత ముందులాగా యథాలాపంగా ఉండేది లేదు, లేకపోతే అంత ఫ్రీగా అయితే ఉండం, మేము ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తాము, ఖచ్చితంగా కొంత కఠినంగానే వ్యవహరిస్తామనే సిగ్నల్స్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ద్వారా చెప్పకనే చెప్పింది. సో కొంత టాలీవుడ్కి తెలంగాణకు సంబంధించినంత వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ రేట్లు పెంచుకోవడం కానీ ఇటువంటి విషయాలు. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద మార్కెట్, తెలంగాణలోని కొన్ని సెంటర్లు అయితే చాలా పెద్ద ఏ క్లాస్ సెంటర్లు, అవి పెద్ద మార్కెట్ అది. కాబట్టి రిలీజ్ రోజున 1-2 షోలు బెనిఫిట్ షోలు వేసుకోవడము, ఇటువంటి వాటి వల్ల ప్రీమియం షోలు వేసుకుంటారు కదా. టికెట్ 300 ఉంటే 1300 అమ్మారు పుష్పకి. 300 ఉంటే టికెట్ రేటు 1300 అమ్మారు. ఇవాళ చెప్తున్నారు ఆ చనిపోయిన మహిళా కుటుంబ సభ్యులు ఒక్కొక్క టికెట్ 3000 కొని వెళ్ళారంట. పిల్లోడు నేను అల్లు అర్జున్ సినిమా చూడాల్సిందే మొదటి ఆట అని అన్నందుకు 12,000 ఖర్చు పెట్టి, అతను మిడిల్ క్లాస్ ఎంప్లాయీ 30,000 జీతగాడు 12,000 ఖర్చు పెట్టి సినిమా తీసుకురంటే బ్లాకులో కొని ఉంటాడు టికెట్. సో ఇలాంటి ఈ వైపరీత్యాన్ని ఇక సహించేది లేదు అని ముఖ్యమంత్రి చెప్పారు. సరే, అది ఆచరణ సాధ్యమా కాదా ఇవన్నీ సెకండరీ, కానీ మొత్తం మీద అయితే కొంత ఇండస్ట్రీ వైపు నుంచి రేవంత్ రెడ్డి గారి విషయంలో కనిపిస్తున్న వైఖరి, కనిపిస్తున్న నిర్లక్ష్యం, తర్వాత ఇట్లాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు, ఇవన్నీ కొంత క్షమించరానివిగా ఉన్నవి. ఇవి ఖచ్చితంగా ఇదిగానే ఉంటుంది. తర్వాత హీరోలుగా మనం నటులము, మనము మనుషులమే అనే విషయం మర్చిపోయి దైవాంశ సంభూతులుగా ఫీల్ అవుతున్నారనే ఇది బాగా బలపడుతోంది ప్రేక్షకుల్లో కానీ సామాన్య జనంలో కానీ. మీరు హీరోలైనా మీరు నటులైనా ఎవరైనా దైవాంశ సంభూతులైతే కారు, మీరు సామాన్య మానవులే, సామాన్య పౌరులే. మీకు చాలా మంది యాక్టర్లు ఉన్నారు, సీనియర్ యాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. ఎవరో 1-2 మాత్రం ఇట్లాంటి కొంత ఓవర్ యాక్షన్స్తో ఇదవుతున్నట్టు కనబడుతున్నారు. చాలా మంది చూసాం మనం, వీళ్ళ ముందు జనరేషన్ చూసాం, అంత ముందు జనరేషన్ చూసాం. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మంది అందరికీ హెల్ప్ చేయడము, 10 మందికి ఉపయోగపడము, తర్వాత ఏదైనా చిన్న ఇది జరిగితే సెన్సిబుల్ గా వ్యవహరించడము, మనం జనంలోకి వెళ్తే తొక్కిసలాట్లు అవుతాయి, వెళ్ళకపోవడం అయితేనే చాలా గ్రౌండ్ లెవెల్లో ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉన్నారు. 1-2 విషయంలో పదే ఇలాంటి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు దైవాంశ సంబుద్ధులుగా ఫీల్ అవ్వద్దండి. పైగా అసలు హీరో అని అనడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హీరోలు అనగానే హీరోయిజం ఆపాదించేసుకుంటున్నారు. జస్ట్ యాక్టర్స్, మీరు కథానాయకులు సినిమాకి అంతవరకే, అంతేగాని హీరో అనగానే హీరోయిజం ఆపాదించుకుంటే ఎలా? అందువల్ల ఎవరో ఇందాక అంటున్నారు నాతో, పుష్పలో ఆ రకమైన నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ ఆ నెగిటివ్ యాటిట్యూడ్నే ఇప్పుడు అలవర్చుకున్నాడు అనే ఒక టాక్ వచ్చింది. అది నిజమా కాదా నేను అనడం లేదు, కానీ అది సినిమా వరకే. దాన్నే ఆవాహనం చేసుకుంటే ఏమవుతుందంటే వెయ్యి వస్తాయి. కాబట్టి ఇలాంటి చర్చలు చేయకుండా ఉండాలనే ఒకటి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళు నిప్పులు జరిగారు అసెంబ్లీలో అనే అంశాన్ని కూడా చర్చిద్దాం మనం. దాంతోపాటు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటల పట్ల అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటి? ఆయన దానికి ఏమన్నా వివరణ ఇచ్చుకోబోతున్నాడా, లేకపోతే కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే జరిగిన దాని పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడా, లేకపోతే ఇక మీదట ఎందుకంటే ఆయన వల్ల ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది తిప్పలు. ఆయన చేసిన పని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి, టోటల్ ఆల్ 24 ఫ్రేమ్స్కి ఇబ్బంది వచ్చి పడింది. కాబట్టి ఏం చెప్పబోతున్నారు? ప్రెస్ మీట్ ఉందని అన్నారు, 7 గంటలకు ప్రెస్ మీట్ ఉందన్నారు. అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అక్కడ జరిగిన అసలు ఇష్యూ ఏంటి, ఆ ఘటన ఎలా జరిగింది, ఎవరు కారకులు, దీనికి సంబంధించి అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సవివరమైన సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఇచ్చారు, వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎనీ మూమెంట్ ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఈలోగా ఈ జరిగిన పరిణామాల పట్ల మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు సీనియర్ నిర్మాత రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ నట్టి కుమార్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నట్టి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జరిగింది చెప్తూ, ఆ రోజు ఏం జరిగింది చెబుతూ, అల్లు అర్జున్ బిహేవియర్ని అర్థమయ్యేలాగా చెప్తూ ఒక వార్నింగ్ ఇచ్చారు. అది ఓన్లీ నటులకే ఇచ్చారా,
మొత్తం ఇండస్ట్రీకి ఇచ్చారా, అది మీకు అర్థమై ఉంటుంది అది విన్నవాళ్ళకి. సో ఆయన ఆ హెచ్చరికలో ఒక ఆవేదన ఉంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు. దాన్ని మీ ఇండస్ట్రీ ఎలా అర్థం చేసుకుంటుంది? అంటే ఒక్కటండి, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి మాటలతో 100% సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా ఉన్నా కూడా ఒక సామాన్యంగా హ్యూమన్ బీయింగ్ ఆయన మాటలకు ఏకీభవించక తప్పదు. ఒకటి. రెండోది, మనం ఆ రోజు ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొనవూపుడితో కొట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఆ చట్టం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరంగా, అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మొత్తం టోటల్గా అవలీలుగా ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటని. అంటే మనం ఒక హీరోగా అక్కడ ఒక అంటే పిచ్చి ప్రేమ అనకండి సార్, నటుడుగా అనండి, నటుడుగా అంటే మాకు ఒక నటుడుగా ఒక హీరో కావచ్చు, నటుడు కావచ్చు. ఆయన ఆ రోజు రావటానికి ఈయన టీం అనేది ఫస్ట్ తప్పు చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ నేను కూడా చాలా మందికి, నేను శ్రీహరి గారికి, రాజశేఖర్ గారికి, సో మెనీ హీరోస్ కి ఇలాంటివన్నీ నేను ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ నేను చేశా. ఎందుకంటే పీక్ లో ఉండేటప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చాలా పీక్ లో ఉండేటప్పుడు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అక్కడ పబ్లిక్ బట్టి, జనాలను బట్టి మన 100% మనకి ఎప్పుడైతే ల్యాండ్ ఆర్డర్ మన చేయి దాటుతుందో మనం ఆపుకుంటాం. ఇక్కడ అది ఆ తప్పు జరిగింది. ఎందుకంటే 4 థియేటర్లో జనం 5,900 అబౌవ్ అంటే ఇది ఆ రోజు కూడా మనం చర్చించాం. ఘటన జరిగిన నెక్స్ట్ అరెస్ట్ అయిన రోజు మీరు కూడా నా డిబేట్ లో ఉన్నారు, మీరు వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేశారు. అయితే నేనేమంటానంటే ఇది ఎలా జరిగింది ఏంటి అనే పర్సెప్షన్ ఇప్పటి వరకు ఒకలా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పోసగొచ్చిన మొత్తం చెప్పేసరికి ఇందులో అసలు ఆ ఘటన జరగడానికి ప్రధానమైన తప్పు అల్లు అర్జున్ బిహేవియర్ అనేది అర్థమవుతోంది. మీరు కన్విన్స్ అవుతున్నారా దాంతో? నేను ఒప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం ఆ రోజు కూడా మీరు బాగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మన ఇద్దరు డిబేట్ లో కూడా అరెస్ట్ ని ఖండించాం. ఆ రోజు అరెస్ట్ ని ఎందుకు అరెస్ట్ ఒక అరెస్ట్ ని మాత్రమే ఖండించాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కానీ నేను కూడా ఆ రోజు ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 11:45 పోలీసులు వచ్చారు. అక్కడ ఆల్రెడీ లంచ్ మోషన్ స్క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్ మూవ్ చేశారు. లంచ్ మోషన్ 4 o'clock వింటామన్నారు. అత్యున్నత న్యాయస్థానం విన్నిదాకా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా, A11 కదా. ఒక్కసారి ఆ గంట 2 గంటలు ఆగి ఉంటే సరిపోయి ఉండేదేమో. అంటే ఇంత దారుణంగా అరెస్ట్ చేసి రిమైండ్ చేసి ఆ 5:30కి రిమైండ్ చేయడం కరెక్ట్ కాదేమో అనేది అదొక్కటే కండిషన్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే 3-4 ఫేజులు. ఒకటి, 4వ తేదీ తెల్లవారుజామున ఆయన అక్కడికి వెళ్ళడం, ఒకటి వెళ్ళిన వాడు లోపల వెళ్ళి కూర్చుంటే పోలీసుల్ని బిహేవ్ చేసిన తీరు, అక్కడ ఆయన బౌన్సర్లు బిహేవ్ చేసిన తీరు, పోలీసులు అంతగా చెప్పినా బయటకు వచ్చి ఓపెన్ దాంట్లోకి వెళ్ళి చేతులు ఒప్పుకుంటే మళ్ళీ జనాన్ని ఇంకొంత కిర్రెక్కిచ్చిన తీరు, ఇది ఒక ఫేజ్ 1 రైట్. తర్వాత ఈ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే అక్కడ బిహేవియర్, ఎందుకంటే ఒక ఏసీపీ అంటే ఆయనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు, అంతేనండి. పిలిచినప్పుడు నువ్వు నీ లాయర్లు ఉంటే లాయర్తో మాట్లాడించు, లేకపోతే బయలుదేరి వెళ్ళు, అంతే. అంతకు మించి అక్కడ నేను వాళ్ళు వచ్చినాక నేను సో అదొక ఫేజ్. సెకండ్ ఫేజ్ అది. థర్డ్ ఫేజ్ జైలు. సరే, అది కోర్టుకు వెళ్ళారు, క్వాష్ పిటిషన్ అవ్వలేదు, అక్కడ బెయిల్కి వెళ్ళారు, బెయిల్ వచ్చింది, అది కోర్టు అనుకోండి. కోర్టులు మనం కామెంట్ చేయడానికి లేదు కదా, అదృష్టం అదృష్టం అది వేరే విషయం. కానీ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయినాక ఇంటికి వచ్చేసరికి ఒక ఫేజ్, ఇది ఇంకొక రకమైన ఫేజ్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక హ్యూమనిజం కానీ లేకపోతే ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన కానీ ఎక్కడా కనిపించాల. మీకేమనిపించింది ఆ రోజు? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ గట్టిగా ఇది చేశారు కదా సార్. నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు. ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లో నిర్మలా సీతారామన్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంటే అక్కడ మన తెలంగాణ అంశాల మీద మన నిర్మలా సీతారామన్ గారికి వినతి పత్రాలు ఇస్తానికి మొత్తం ఎంపీలతో సహా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. బయట అంతా మీడియా రిపోర్టర్స్ ఉన్నారు. సార్ ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందంట అన్నకు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ ఫోన్ చేసి కమిషనర్ గారిని ఒకసారి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, బేసిస్ మీద అరెస్ట్ చేసిన దాని మీద అని అడిగారు. తర్వాత మేము బయటికి వచ్చే లోపల తర్వాత రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. రైల్వే మినిస్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ టీవీలలో, మీడియాలలో అన్నిట్లలో వస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందని.
తర్వాత సైమల్టేనియస్లీ ఎన్డీటీవీ మేము పెట్టుకొని చూస్తుంటే అల్లు అర్జున్ గారిది వీడియోస్ వస్తున్నాయి. అంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సార్ మీరు ఒకసారి రావాలి స్టేషన్కి, అదేదో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది. ఆయననేమో అక్కడ చాలా కేర్లెస్ యాటిట్యూడ్ తోటి నన్ను అరెస్ట్ చేస్తారా, నేను ఒక దివా, నేను ఒక దేవుణ్ణి, నేను నా అంత గొప్ప మనిషి లేడు, నన్ను అరెస్ట్ చేసే మీరేంది అన్న టైప్లో, అంటే టేక్ ఇట్ ఈజ్ యాటిట్యూడ్ తోటి పోలీసు వాళ్ళతో వ్యవహరిస్తుంటే అక్కడ వీడియోస్ అన్ని తీసి వాళ్ళే బయట పెట్టిరు ఆయన ఇంట్లోకి వెళ్ళి. అవన్నీ ఎన్డీటీవీలో చూస్తున్నాం. ఏంటంటే ఇది ఏంది యాటిట్యూడ్ అసలు? పోలీసులు వచ్చినప్పుడు కొంచెమన్నా మనం అట్లీస్ట్ మనం వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మినిమం కూడా లేదు. చట్టాన్ని గౌరవించాలి కదా, అది లేదు. లేకుండా ఇంకా పుష్ప టీ షర్ట్ మీద ఇట్లా పుష్ప టీ షర్ట్ చూపించుకుంటా, సరే అవంతా యాటిట్యూడ్. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఆ రోజు తొక్కిసలాటలు నువ్వు ఒక నిందుకి కింద లే 11 కింద నిన్ను అక్కడ మిమ్మల్ని ఎఫ్ఐఆర్లు ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు 10 days తర్వాత వెళ్ళిండ్రు. అప్పటి వరకు థియేటర్ యజమాని అంటే ఎందుకంటే సార్ లేదు సార్, అందుకంటే ఆయన స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిండు. సో స్క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే డిస్మిస్ అయ్యిందో, డిస్మిస్ అయిన తర్వాత ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు వెళ్ళిండ్రు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీరు వేసిన స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది కదా, మీరు రండి ఒకసారి వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, లేదా మీరు పోయి బెయిల్ కన్నా అప్లై చేయండి అంటే మన సెకండ్ టైం కూడా ఆయన స్క్వాష్ పిటిషన్ వేసిండు. ఆ రోజు నేను కూడా టీవీలలో స్క్రోలింగ్ చూస్తున్నాను ఏంటంటే కోర్టు కూడా ఆయనకు చెప్పింది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ అయిన టైంలో మీకు స్క్వాష్ పిటిషన్ మేము యాక్సెప్ట్ చేయలేము, మీరు బెయిల్ పిటిషన్ మూవ్ చేయండి అని అంటే 5 o'clock బెయిల్ పిటిషన్ మూవ్ చేసి హైకోర్టులో మూవ్ చేసిన తర్వాత మనకు బెయిల్ రావడం జరిగింది. బెయిల్ పేపర్స్ జైలుకి వెళ్ళడం సరే దాని విషయం. తర్వాత ఎప్పుడైతే తొక్కిసాట్లు అయిందో ఇమ్మీడియట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మేము ఫస్ట్ చూసే వరకు ట్విట్టర్లో కేటీఆర్ గారితో వచ్చింది. ఇంత పెద్ద స్టోరీ రాసింది ఆయన కేటీఆర్. మరి ఆ రేవతి గారు చనిపోయినప్పుడు ట్వీట్ చేయలేదు ఆయన, ఆ పిల్లోడు హాస్పిటల్ ఉంటే కూడా ట్వీట్ చేయలేదు. పోనీ ఒక అపోజిషన్ లీడర్ కిందనన్నా పోయి సామాన్యులు ఒక తొక్కిసట్లాట్లయితే మేము అపోజిషన్ ఉన్నప్పుడు మేము ప్రతి దగ్గర కూడా చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా మేము పోయేటోళ్ళం. ఆ తొక్కిసలాట్లయితే అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆ లేడీ దగ్గరికి వెళ్ళలేదు, పాపం చనిపోయిన ఆమె దగ్గరికి పోయిన కుటుంబం దగ్గరకు పోయి పరామర్శించలేదు. వాళ్ళ బిడ్డే తండ్రితోటి టీవీలు ఇంటర్వ్యూలలో ఏం చెప్తున్నది, మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది, మా అమ్మ ఇంకా రాదంట. ఎంత ఘోరంగా అంత ఘోరంగా చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మనకు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కరైనా కానీ ఆ ఫ్యామిలీ దగ్గర పోయినరా, కనీసం ఒక పరామర్శించానని వచ్చిండ్రా. మళ్ళీ తర్వాత చూసే వరకు బండి సంజయ్ గారు వచ్చింది మధ్యలకు రెస్క్యూకు. ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్, ఆయనకు లా మొత్తం తెలిసినాక కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము ఏందో ఇదేదో మనం పెద్ద నాకు అర్థం కాదు ఏంటంటే బండి సంజయ్ గారు వచ్చిండ్రా, కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రా, నాకు అర్థం కానిది ఏంటంటే ఎవరైనా విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరైనా ఒక ఘటన జరిగినప్పుడు బాధితుల తరపున మాట్లాడతారు పార్టీలకు అతీతంగా. ఎవరైనా అది వ్యాపారవేత్తల, పొలిటీషియన్సా, ఇంకెవరైనా ఆ కుటుంబం గురించి మాట్లాడతారు, లేదా ఆ ఘటన ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం ఉంది అనే దాని మీద మాట్లాడతారు. కానీ ఈ ఎపిసోడ్లో విక్టిమ్స్ ఒకటి చనిపోయిన మహిళ రేవతి గారు, ఆమె కుటుంబం ఒక విక్టిమ్ అయితే, రెండో విక్టిమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు. ఆశ్చర్యకరంగా ఈ 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో మీమ్స్ చేయడము, లేకపోతే వెకిలిగా పోస్టులు వేయడము, ఆయన్ని కిండల్ చేయడము, ఇట్లా రకరకాల. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఎక్కువ అదే ఆవేదనతో మాట్లాడాడు కదా, మీరు చూశారు కదా మొత్తం. సో రేవంత్ రెడ్డి గారు ఎలా విక్టిమ్ అయ్యాడు ఈ విషయంలో, ఈ జరిగిన ఘటనలో అల్లు అర్జున్ గారి బిహేవియర్ ని అనలైజ్ చేయమంటే మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటండి, ముందు ఒక అమానవీయమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దానికి రాజకీయ రంగు పొలవటం, ప్రాంతీయ రంగు పొలవటం, కులం రంగు పొలవటం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారిది మీరు ఇందాక అన్నారు బాధ్యతారాహిత్యం అనేది చాలా అబ్సల్యూట్ గా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు ఆంధ్రాలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక సభ వెళ్ళారు, ఎన్నికల సభ, మంగళగిరి దగ్గర. ఆ సందర్భంగా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పురంధరేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సభ స్టార్ట్ అయింది.
ముఖ్యమంత్రి గారు ప్రసంగించే టైంలో ఆయన ఒక అప్పీల్ చేశాడు. అక్కడ జనం ఏం చేశారంటే మైకులు మీద ఎక్కేశారు, తర్వాత పోల్స్ మీద ఎక్కేశారు. ఆయన ప్రసంగం ప్రారంభించకుండా ముందు వాళ్ళందరినీ దించండి అని చెప్పాడు ఆయన పోలీసు వాళ్ళని. ప్రాణాలు పోతాయి ఏమాత్రం జరిగినా అని. అది స్వయంగా ప్రధానమంత్రి గారు మీరు అందరు దిగండి, బాహ్యం మిత్రం అని చెప్పి ఆయన ఆపేశాడండి. ఏంటంటే ఏ మాత్రం ఇటువంటి ప్రజలు ఎక్కువగా గుమికూడిన చోట ఏం జరుగుతుందనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఒక బాధ్యతగా ఆయన చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడ దాని మీద కూడా జరిగింది. అప్పుడు పోలీసులు సరిగా సహకరించలేదనేటువంటిది కూడా సరే, ఆ విషయం పక్కన పెడితే ఇదే పుష్ప సెప్టెంబర్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, సెప్టెంబర్ 14 ఎప్పుడో పట్నాలో ఒక గాంధీ మైదాన్లో వాళ్ళది ఒక ప్రోగ్రామ్ చేశారు, అక్కడ ఈవెంట్ చేశారు బీహార్లో. అక్కడ నియర్లీ స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటండి. అది చూసిన తర్వాత అయినా కూడా ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఒక సినిమాకి విపరీతమైనటువంటి ఒక క్రేజ్ని క్రియేట్ చేశారండి. అది ఆర్టిఫిషియల్ గా వచ్చిందా, సహజ సిద్ధంగా వచ్చిందా? సహజ సిద్ధంగా కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వస్తాయి సరే, ప్రమోషన్ లో వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి ప్రజలు గుమికూడినప్పుడు. ఇవాళ నేను 2 days బ్యాక్ హిందూలో దీని మీద ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ వేశారండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో అది మొత్తం హిందూలో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ వేశారు. అందులో డీసీపీ సౌజన్ ఆయన యాదవ్ ఇక్కడ నేను నోట్ చేసుకున్నా, ఆకాంక్ష యాదవ్ అని ఆయన కూడా చెప్పారు. అక్కడ జనం ఈయన బౌన్సర్లు నెట్టేశారంట వస్తుంటే. పోలీసులు పోలీసులు హీరోకి చెప్పడానికి వెళుతుంటే మీరు హీరోని కలవడానికి వీల్లేదు, హీరో నేను హీరో అంటే వాళ్ళ అన్నమాట అనాల్సి వస్తుంది. యాక్టర్ అర్జున్ కలవడానికి వెళ్తుంటే కలవడానికి ఏదో బౌన్సర్లు పోలీసులు ఆపేశారంట, ఇష్టానుసారంగా నెట్టేశారు. దానికి దట్ లీడ్స్ టు స్టాంపేడ్ అని చెప్పింది. పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా ఏసీపీ గారు వెళ్ళారు, బయట సిచ్యువేషన్ బాగాలేదు, మీరు వెళ్ళిపోవాలంటే సహకరించాలి కదండి. అసలు ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అండి. ప్రైవేట్ ఈవెంట్ లో ప్రైవేట్ వ్యక్తులు ఏం చేయాలంటే పోలీసులకి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరించాలి. కానీ ఇది రివర్స్ లో ఉండి పోలీసుల్ని తప్పు లేకపోతే ప్రభుత్వాన్ని తప్పు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేమో ప్రభుత్వ ప్రైమరీగానే ఒక బ్లండర్ చేశాడండి అల్లు అర్జున్ గారు కావచ్చు. తర్వాత ఇంకోటి సార్, ఒక్క నిమిషం అండి, ఇందాక నెట్టి కుమార్ గారు ఒకటి చెప్తున్నారు. నెట్టి కుమార్ గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను ఒకటి చెప్పదలిచా. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఏం చెప్తుందో తెలియదు, అంటే అది వెల్లడయ్యేంత వరకు పోలీసులు వేచి చూడాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్ గా తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా అందువల్ల పోలీసులు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే అరెస్ట్ వారెంట్ ఉంది, వెళ్ళి అరెస్ట్ చేస్తారు. వెయిట్ చేయాల్సిన అవసరం అసలు ఎట్టి పరిస్థితులు లేదు. ఆయన 2 గంటలు ఆగండి, కోర్టులో ఏదో జరుగుతుంది, కోర్టు ఏదో చెప్తుంది అంటే అక్కడ వెయిట్ చూడాల్సిన అవసరం లేదండి. అందుకే చెప్పారు ఇవాళ చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, హవెవర్ బిగ్ దే ఆర్, చట్టం అందరికీ సమానమే, వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటికైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ఇవాళ ఎందుకంటే ఆయన్ని కొంతమంది బ్లేమ్ చేసి ఉండొచ్చు, అది ఎందుకంటే పొలిటికల్ కలర్ తీసుకుంది, ఆయనకి ఏదో ఫాలోయింగ్ ఉంది కాబట్టి, లేదంటే ఏదైనా ఒక క్యాస్ట్ ఎఫిలియేషన్ ఉంది కాబట్టి దాన్ని ఏదో ఓట్ల రూపంలో కొన్ని రాజకీయ పార్టీలు చూడటం కూడా కరెక్ట్ కాదు. అది ఇదేంటంటే ఇది ఒక టెంపరీగా ఉంటుంది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఏ రోజు ఏం జరిగింది, ఏ మినిట్కి ఏం జరిగింది, మినిట్ టు మినిట్ ఇది చెప్పారు. అది చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ అనే ఒక యాక్టరు ప్రైమరీగానే బ్లండర్ చేశారు. ఏంటి అంటే మాకు 4వ తారీఖు ఈవెంట్ ఉంది, మాకు సినిమా నటులు ఇంకా సాంకేతిక వర్గం వీళ్ళు వస్తున్నారు సినిమా చూడడానికి, ప్రీమియర్ షోకి మాకు బందోబస్తు కావాలి అని పోలీసులకి థియేటర్ యాజమాన్యం లెటర్ పెట్టుకుంటే 2వ తేదీనే వెళ్ళిన అడ్వాన్స్ ఒక నిమిషం చూశాను ఈ లెటర్ 2వ తేదీనే పోలీస్ చాలా క్లియర్ గా ఎవరూ రావడానికి వీల్లేదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్స్ లో ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, పర్టికులర్ గా ప్రముఖ తారాగణం అంటే హీరో హీరోయిన్స్ కానీ వీళ్ళు రావడానికి వీల్లేదని పోలీసులు క్లియర్ గా చెప్పారు. ఇది అసెంబ్లీలో సీఎం చెప్పిన మాట, ఇదేదో ఆషామాషి మాట కాదు, విత్ లెటర్స్ ప్రూఫ్స్ ఆయన చెప్పారు. చెబితే అయినా వినకుండా యాజమాన్యం ఈవెంట్ కండక్ట్ చేసింది, హీరో గారు ఈవెంట్కి వెళ్ళారు.
వెళ్తే ఇది జరిగింది. జరిగిన తర్వాత అయినా రియలైజ్ అయ్యారు ఎక్కడన్నా అయ్యో ఇది జరిగిందని అనుకున్నారా అంటే అది ఎక్కడా కనపడలేదు. ఎందుకు ఇంత బ్లండర్స్ చేశారనేది ఒకటి. రెండవది ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు ప్రెస్ మీట్ లో అనేది రెండో విషయం. మూడోది అల్లు అర్జున్ బెయిల్ కోసం కోర్టుని తప్పుదోవ పట్టించాడు అనేది వాస్తవమేనా? ఒకవేళ తప్పుదోవ పట్టిస్తే ఎలా తప్పుదోవ పట్టించాడు? ఈ అంశాలు మాట్లాడదాం. అలాగే ఇండస్ట్రీ ఎలా ఫీల్ అవుతోంది, ఎగ్జిబిటర్స్ కి ఇప్పుడు అలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు ఇక మీదట ఈ ప్రీమియర్ షోలు రేట్లు పెంచుకోవడాలు ఇటువంటి మన దగ్గర కథలు నడవక తోకలు కత్తిరిస్తా ఉన్నట్టుగా చెప్పారు. మరి దాని మీద ఇండస్ట్రీ ఎలా ఫీల్? అర్జున్ ప్రెస్ మీటింగ్ ఇంకా రెడీ అవుతున్నట్టున్నారు. బహుశా ఇంకా సేపట్లో మాట్లాడతారేమో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అసెంబ్లీలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది ఆ రోజు, ఎవరిది పొరపాటు, అల్లు అర్జున్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు, పోలీసుల విషయంలో ఎలాంటి తప్పు చేశారనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2వ తేదీన సంధ్యా 70mm వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. ఏమని అంటే రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/24 అండ్ 5/12/24 ఎట్ సంధ్యా 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2 అని. అప్పుడు వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ కాస్ట్ అల్లు అర్జున్ వీళ్ళంతా నటించిన సినిమా ఉంది, దానికి బందోబస్తు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అట్లాగే వీళ్ళు వస్తారని కూడా పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్నప్పుడు పోలీసులు వెరీ నెక్స్ట్ డేనే 2వ తారీఖు వీళ్ళు పెట్టుకుంటే 3వ తేదీన ఎవరు ఇచ్చారు, ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ చిక్కడపల్లి హైదరాబాద్ వారు 3వ తేదీన ఇచ్చారు. ద థియేటర్ ఈజ్ ఎట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అడ్జసెంట్ టు రెస్టారెంట్స్ అండ్ సంధ్యా 70mm and సంధ్యా 35mm both are in one compound. There is no space and exit to Sandhya 70mm, the only exit to Sandhya 70mm and 35mm. If any celebrity comes, it is not possible to control the fans and crowds at the time of new releases or special shows due to single entry, that's it. Sandhya 70mm management has instructed to inform the hero, heroine and production unit to not come on 4/12/24 special show ఎట్ యువర్ థియేటర్. యా, ఇంత క్లియర్గా రావద్దు అని ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ నానా అనకూడదు కానీ నానా బీభత్సం చేసి ఇప్పుడు ఏదో సాధించేసినట్టు, మరి అది ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉందేమో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం పోస్ట్ కూర్చున్నట్టు చెప్పారు. విజయేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మొత్తం క్రానాలజికల్గా చెప్పారు ఏం జరిగింది అనేది. చెప్తూ ఆయన ఒక ఇది కూడా చేశారు, ఇక మీదట ఇలాంటివి నడవనివ్వు, అలాగే స్పెషల్ షోలు ఈ టికెట్ రేట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటంటే 300 టికెట్ 1300 చేస్తారా? అది కూడా మన బ్లాక్ లో కొనుక్కుని వెళ్ళారంట పాపం, పిల్లోడు 12,000 పొందారంట 4 టికెట్లు. సో ఇక మీద కొంత ఎగ్జిబిటర్స్ కి ఇటువంటి వాటి కొంత రెగ్యులేటరీ ఇది వచ్చే అవకాశం కనపడుతుంది కదా. మీరు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ స్టేట్ కి. సో మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు జరిగిన దాని మీద? స్వాగతిస్తున్నామండి టికెట్ రేట్లని స్వాగతిస్తున్నాం. మొన్న దిల్ రాజు గారు ఓత తీసుకున్నారు చైర్మన్ అండి ఎంబీసీకి. ఆ రోజు మీ ఫస్ట్ మెమోరాండం నేనే ఇచ్చాను యాజ్ ప్రెసిడెంట్ గా. టికెట్ రేట్లు ఫిక్స్ చేయాలి. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తాను, నా థియేటర్లో ఇప్పుడు రన్నింగ్ రేటు 100 రూపీస్, సైందా వస్తే 150, బాలకృష్ణ సినిమా వస్తే 200, పుష్ప వస్తే 250, 300, ఇంకా బాహుబలి లాంటి ఇంకా పెద్ద వస్తే 500 కూడా ఆడతారు. పిక్చర్కు ప్రతి సినిమాకు ప్రతి హీరోకు రేట్లు మార్చుకుంటూ పోతే ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండోది కూడా మొదటి 3 రోజులు వచ్చేది ఫ్యాన్స్, స్టూడెంట్స్, లేబరే సార్. పేదోళ్ళని దోచుకున్నట్టు అవుతుంది తప్పితే ఏం లేదు. అవును, కరెక్టే. ఆర్థికంగా ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు లేటుగా వస్తారు, ఓటీటీలు చూసే ఉన్నాయి, అవి వాళ్ళకి అవకాశం. నేనేం చెప్తున్నా టికెట్ రేట్లు ఫిక్స్ అయి ఉండాలి. పూర్వం లవకుశ కానీ అడవి రాముడు కానీ సక్సెస్ అయితే 1,00,000 మంది ప్రేక్షకులు చూసే బదులు 10 లక్షల మంది చూసి డబ్బులు రావాలి. అట్లా పెంచుకోవాలి. కానీ నా ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది, నా ప్రోడక్ట్ 300 కోట్లు హీరోలు నేను తీసుకున్నా, వారంలోనే 1000 కోట్లు క్లబ్ లో చేరిపోయాం, పాన్ ఇండియా కాదు పాన్ ఏషియా అయిపోయాం. అదొక సబ్జెక్ట్ సార్. రెండోది బౌన్సర్ల విషయంలో నేను నా స్వయంగా చూశాను. మన మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ గారి థియేటర్ ఓపెనింగ్ పోయాను. బౌన్సర్లు ప్రేక్షకులు నెట్టేస్తుంటే
ఒక్కసారి గట్టి నెట్టగానే 10-20 మంది కింద పడిపోతున్నారు, మొక్కల మీద బోర్ల పడటం, ఇబ్బంది, దెబ్బలు తగులుతున్నాయి. మళ్ళీ వాళ్ళని లేచి కొట్టుకుంటే వీళ్ళే పోలీసు వాళ్ళకి ఆల్మోస్ట్ లారీ చార్జ్ అయ్యారు. కానీ ఇదైపోయింది. బౌన్సర్లను తీసుకొని థియేటర్లకు మొదటి రోజులలో రష్ ఉన్నప్పుడు రాకూడదని మీ ద్వారా మా ఆర్టిస్టులకు తెలియజేస్తున్నా సార్. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆ బౌన్సర్లను వేసుకున్నా. నేను ప్రేక్షకుల మీద అంత అభిమానం ఉండి ప్రేక్షకులు దేవుళ్ళు అని చెప్పుకుంటూ వాళ్ళని కొట్టించుడు, నెట్టించుడు, రెగ్యులర్ రేట్ మాకు 175 రూపాయలు ఉంటే 1300 రేటు పెట్టి ప్రభుత్వం దగ్గర తెచ్చి ఈ దోచుకోవడం ఏది నాకు అర్థం కాదు. పూర్వం బ్లాక్ హోల్ చేసేది, ఇప్పుడు మా ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేట్లు పెంచారు అనుకోండి, టికెట్ రేట్లు సార్. అవి ఎగ్జిక్యూటివ్ రావుగా? ఎగ్జిక్యూటివ్ మాకు రాదండి, మాకు ఫిక్స్డ్ రేటు కాదు మాకు వచ్చేది. ఇప్పుడు 1000 రూపాయలు 1300 అమ్మారండి పుష్ప. నేను చెప్తాను సార్, 1300 అంటే 1000 రూపాయలు ఎవరికి ఒక్క నిమిషం. నా థియేటర్ కెపాసిటీ 60,000 అండి, 100 రూపాయలు హౌస్ఫుల్ అయితే. వీళ్ళు ఇచ్చిన రేట్ల ప్రకారం 3 లక్షల రూపాయలు అవుతుంది నాకు. 3 లక్షలు ఉన్నా, 60,000 ఉన్నా, లేకుంటే 20,000. 20,000 కూడా ఇప్పుడు 20,000 తగ్గితే మళ్ళీ నేను పర్సెంటేజ్ చేయాలి. కాబట్టి మాకు మా థియేటర్ ఓనర్స్ కు లాభం అనేది లేదు. మల్టీప్లెక్స్ లో పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల కొంత లాభం ఉంది. మొత్తం ఆయనకి ప్రొడ్యూసర్. అట్లయితేనే నీ థియేటర్ వేస్తారు, లేకుంటే ఏం పక్క థియేటర్ వేస్తారు. మమ్మల్ని బెదరబెట్టి మేమే బీఫామ్ జాయింట్ కలెక్టర్ పేద ప్రేక్షకులు. మీరు అన్నది వాస్తవ విజయేంద్ర రెడ్డి గారు. ఫస్ట్ 3 days 4 days ఫస్ట్ వీక్ అంతా వచ్చేది వీళ్ళే ఫ్యాన్స్, కాలేజీ కుర్రోళ్ళు, లేకపోతే ఫ్యాన్స్, విపరీతం ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు, లేకపోతే పేదవాళ్ళు, కూలీ నాలు చేసుకునే వాళ్ళు, సినిమా ఇది ఉంటుంది క్రేజ్, వీళ్ళు వస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు? పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ పెద్ద అంటే డబ్బులు ఉన్న వాళ్ళు, ఎంత డబ్బు పెట్టగలిగిన వాళ్ళు. కొంచెం క్రౌడ్ చల్లబడింది అన్న తర్వాత స్పెషల్ గా టికెట్లు కొనుక్కున్నాం, క్యూబ్ లో హోమ్ థియేటర్స్ లో చూసుకోవడం. ఈ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్, కాలేజ్ వచ్చి వాళ్ళు బుకింగ్ కార్డు అరుస్తుంటారు. మేము చూస్తుండగానే అరే ఎప్పుడు పెంచినా అని డాష్ చెడు మాట అని పెంచడం బండ బూతులు అయితేనే ఉన్నాయి. ఆయన మాకు ఆ తిట్లు మాది ఎగ్జిబిట్లో కాయాలి, మిమ్మల్ని తిడతారు విజయేంద్ర రెడ్డి గారు. మిమ్మల్ని అని కాదా థియేటర్ ఏడమ్మినారా టికెట్లు, ఎప్పుడు పెంచినారా, ఏడైపోయినారా? మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే సేట్ అందరు మునిం బారని సామెత ఉంది అన్నట్టు తెలంగాణలో. అంటే మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ప్రమోషన్ అది బెనిఫిట్ షోస్ ఇచ్చి అట్లా వాళ్ళ ఫ్యాన్స్ అరెస్ట్ చట్టపరంగా అరెస్ట్ చేస్తే అట్లా తిట్టుబడాలి. రేవంత్ రెడ్డి గారిని విక్టిమ్ రేవతి గారి కుటుంబం ఫస్ట్ విక్టిమ్ అయితే సెకండ్ విక్టిమ్ ఈయనయ్యాడు. మొత్తం పాపం ఏది సినిమా వాళ్ళకి ఏదో పాపం ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు, హై బడ్జెట్ సినిమా అంట అని రేటు పెంచుకోవడానికి అనుమతించారు. అయితే ఈయనే ఫస్ట్ టైం అనుమతించలే. కేసీఆర్ గారు చాలా వాటికి కాదు, ఇండియాలో ఈ ఫస్ట్ టైం ఇస్ రికార్డ్. నేను ఫస్ట్ నుంచే టికెట్ కోసం పోరాడుతున్నా. ఆ హైయెస్ట్ రేటు 100 రూపాయలు ఉన్నప్పుడు పోరాడా. ఆ తర్వాత 360 రూపాయలు లాస్ట్ అయింది. ఇది మనకు కేసీఆర్ గవర్నమెంట్. దేవరాకి 450 రూపాయలు రేవంత్ రెడ్డి గారు 100 రూపాయలు పెంచారు. ఓకే, 100 రూపాయలు పెంచారు. ఆ సినిమాకి ఏదో నడిచింది, అయిపోయింది. ఒక్కటేసారి 900 రూపీస్ సింగిల్ స్క్రీన్, 1336 రూపీస్ వచ్చి మల్టీప్లెక్స్. అంటే రేవంత్ రెడ్డి గారు పెంచడం వల్ల అట్లాగో తిట్లు తిన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒక్క నిమిషం ఆయన ఆలోచన ఏంటంటే ఆల్రెడీ 700 crores అబోవ్ బడ్జెట్ అయిపోయింది. ఇది డిస్ట్రిబ్యూటర్లు ఇవి కొన్నారు, దీని మీద కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైంది. అది 4 సంవత్సరాలు అవడం బెనిఫిట్ షో కింద మనకి 18% GST వస్తుంది. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మార్కెట్ ఉండకూడదని ఒక ఆలోచన. ఒకటి మీరు అన్నది అర్థమైంది సార్, బ్లాక్ మార్కెట్ ఉండకూడదు. అంత పెద్ద బ్యానరు చాలా ఖర్చు పెట్టి తీశారు, నష్టపోతే దాని మీద ఆధారపడిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇబ్బంది అని నష్టపోవద్దని ఆయన అట్లా ఆలోచించి రెమ్యునరేషన్ ఎంత ఆయన ఆలోచించింది. అలాగే ఆలోచిస్తే ఇదేమైపోయిందంటే ఇక్కడ చైల్డ్ లింక్ తో మొత్తం రివర్స్ ఇన్వాయిస్ అంటాం కదా మన GST లాగా, ఇది మొత్తం టోటల్ గా హీరో రెమ్యునరేషన్ పెరిగింది. అదే కదా సగం బడ్జెట్ అదే ఉంది. నేనేమన్నాంటే సార్, మీ ద్వారా ఆర్టిస్టులకు హీరోలు అనుకోండి బ్రాకెట్ లా ఆర్టిస్టులకు తెలియజేసేది ఏంటంటే ఈ 300 కోట్లు 200 కోట్లు అని మీరు అనౌన్స్ చేసి అక్కడ బడ్జెట్ పెంచేసి ప్రేక్షకులను దోచుకునే వాళ్ళు విదేశాల్లో ఒక విధానం ఉంది.
ఆ 300 కోట్లు తీసుకున్నా కూడా ఫస్ట్ 300 కోట్లు ఇవ్వరు, ఓన్లీ 10 crores 20 crores అడ్వాన్స్ ఇచ్చి టికెట్ సేల్ బట్టి ఇస్తూ పోతుంటారు. ఆ సిస్టమ్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు, ఆల్ హ్యాపీగా ఉంటారు, పర్సెంటేజ్ వెళ్ళిపోవడం అనేది. అలాగే ఉన్నారండి. రెండోసారి వాళ్ళ సినిమాలకు అంత ఆదరణ ఉన్నా ఇప్పటికీ నేను వింటున్న పేరు చెప్తే కొంతమంది ఏడ్చేస్తారేమో కానీ 15 కోట్లు 20 కోట్ల రెమ్యూనరేషన్స్. సరే, 2 విషయాలు రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఒకటి టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం, ఒకటి వారు సీఎం ఉన్న రోజులు పెంచకుంటే మాకు దేవుడు అయిపోతాడు. ఆల్రెడీ ఇచ్చారు రేవంత్ గారికి ఇచ్చారు. నాకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు మీరున్నో ఈయన చెప్పాలి, వారు ఆల్రెడీ టచ్ చేశారు. ఈ బౌన్సర్లు ఏంటండి అసలు? ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసు అధికారికంగా ఇస్తారు. ఎవరికి వాడు 10 మంది ఏంటి ఈ మధ్య ఎడిపోయిన 50-60 మంది మోహన్ బాబు చెప్పారు ఒక మిత్రుడు. అందులో రౌడీ షీటర్లు, డిఫరెంట్ కేసెస్ ఉన్న వాళ్ళు చాలా మంది బౌన్సర్లు ఉంటున్నారు దగ్గర. మీరు బౌన్సర్లు 2010లో నేను శ్రీహరి గారితో సినిమాలు తీసేటప్పుడు ఈ ఇష్యూ పెద్ద బౌన్సర్ కదా, అదే ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక కేసు పెట్టారు. కేసు పెడినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు వెపన్సే కాదు, వాళ్ళ పూర్వపరాల గత చరిత్ర తీసుకొని వాళ్ళ ముందు వాళ్ళు హిస్టరీ తీసుకున్నాకనే అరెస్ట్. ఎందుకంటే కమిషనరేట్ ఆ రోజు అప్పుడు మహేందర్ రెడ్డి గారు అనుకుంటాను కమిషనర్ సైఫరాబాద్. అయితే ఆయన ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పారు, మీరు ఒక మనిషిని కొట్టారు అంటే ఈ తోపులాటలో జరిగిన దాంట్లో, ఆ తోపులాటలో జరిగిన దాంట్లో అది ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను చైర్మన్ గా ఉన్నాను, సెక్టర్ చైర్మన్ ఉంటే జరిగింది. అయితే తర్వాత రాను ఏమైపోయింది అంటే అప్పుడు 5-4 బౌన్సర్లు ఉండేవారండి. ఇప్పుడు మొత్తం టోటల్ అదొక ఫ్యాషన్ అయిపోయి 100 మంది 70 మంది. వీళ్ళకి ఎందుకు అవసరం అండి? వీళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా. ఎవరన్నా ఏదైనా అలా చేస్తారు, బయటకు వెళ్తే చేతులు వేస్తారు. చూడండి మీరు మన అల్లు అర్జున్ గారి దాంట్లో చూడండి, ఆమె రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పి, ఇంకా మనం చెప్పలేం కానీ చాలా క్లియర్. ఆమె పాపం బయటకు వచ్చేసిందండి, పాప పక్కన వచ్చి కొడుకు లోన్ ఉన్నాడని ఆ కాపాడడం కోసం లోన్కి ఎలా గిస్తున్నారండి బౌన్సర్లు పాపం. అంటే ఆయన కాపాడడం కోసం యువతను చంపేస్తారా? చంపేయడం కాదు సార్, ఇప్పుడు అదే నేను అడగడం కోసం ఆపాను. సరే, బౌన్సర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా తెలంగాణలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్టేట్ ఎవరైనా ఒక గన్ కావాలనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని పోలీస్ లైసెన్స్ ఇస్తేనే ఆ లైసెన్స్ ప్రకారం గన్ కొనుక్కుంటారు. పోలీసులు అడిగినప్పుడు ఎలక్షన్ అప్పుడు కానీ ఇంకేదైనా గొడవ ఉన్నప్పుడు కానీ గన్స్ డిపాజిట్ చేస్తారు. ఉదాహరణకు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ అవుతుంటే గన్స్ ఇచ్చేయండి అంటే రిటర్న్ ఇచ్చేసారు, తర్వాత మళ్ళీ ఇస్తే తీసుకుంటారు. అట్లాగే ఎవరైనా సొంతంగా బాడీ గార్డ్స్ ని, బౌన్సర్ అనే పేరు కాదండి, అది బాడీ గార్డ్స్, నాకు బాడీ గార్డ్స్ కావాలి, నేను పలానా వాళ్ళు పెట్టుకుంటానంటే పోలీసులు వాళ్ళ చరిత్ర వాళ్ళ ట్రాక్ అంతా చూసి క్లీన్ ఇమేజ్ ఉంటేనే వాళ్ళని అనుమతించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకుంటే, సినిమా వాళ్ళ, పొలిటీషియన్లా, లేకపోతే ఆయన ఏమన్నా స్వామీజీనా ఇంకోటి ఎవ్వడన్నా కానివ్వండి, ఇది కొంత రెస్ట్రిక్ట్ చేస్తే ఈ బౌన్సర్లు అనకూడదండి. ఐఎమ్ సారీ, నేనే అంటున్నాను. ఈ బాడీ గార్డ్స్ కూడా అన్లైసెన్స్డ్ ప్రైవేట్ బాడీ గార్డ్స్ రౌడీ షీటర్లను పెట్టుకొని ఈ సెక్యూరిటీ పొందే విధానానికి స్వస్తి పలకాలి అని రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ బెయిల్ కోసం కోర్టును తప్పుదోవ పట్టించాడు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చింది, ఎలా తప్పుదోవ పట్టింది సార్? ఏమైందంటే వాళ్ళ కౌన్సిల్ వచ్చి ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపిస్తున్నాక ఆ ఫ్యాన్స్ అక్కడ నుంచి కదులుతలేరు. పోలీసు వాళ్ళు పదే అనౌన్స్ కూడా చేసిండ్రు. చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోతే ఏసీపీ గారు పోయి హీరో గారికి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటే థియేటర్లోకి పోయి ఇన్ఫార్మ్ చేద్దామంటే బౌన్సర్లు ఎవ్వరు కూడా కొనిస్తలేరంట, అడ్డంలో పడుతున్నారట బౌన్సర్లు. ఎవ్వరు కూడా ముందుకు కొనిస్తున్నారంటే ఎంత చెప్పినా ఇంటలేరట. చెప్పపోయే వారికి ఏం చేసినారు, మీ అందరిని తీసి లోపటేస్తాం, తమాషాలు చేస్తున్నారని అంటే తర్వాత వాళ్ళు సైడ్ తీసుకొని ఏసీపీ గారు ముందుకు పోయిన తర్వాత హీరో గారికి చెప్పిండట, ఏంటంటే సార్ మీరు వెళ్ళకపోతే క్రౌడ్ చనిపోయారని చెప్పారంట. మీరు వెళ్ళేదాకా క్రౌడ్ పెట్టట్లేరు, ఇద్దరు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, మీరు వెళ్తే మంచిది సార్, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ అవుతలేదని అంటే నేను మొత్తం సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను 11 ఇక్కడ నుంచి అని చెప్పి చాలా గట్టిగాని, తర్వాత ఏదో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నట్టు సినిమా హిట్ అవుతుందని అన్నాడట. ఈ రోజు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటి, దాంట్లో ఆన్ రికార్డ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఆన్ రికార్డ్ ఉండాలని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందని నేను అర్థం చేసుకుంటాను, అంతే కదా. సో అక్కడ ఏం చెప్పినా కానీ కూడా ఆన్ రికార్డ్ కాబట్టి చెప్పిన తర్వాత పోకపోతే అప్పుడు డీసీపీ గారు వచ్చి ఇమ్మీడియట్ లోపలికి వచ్చి వీళ్ళందరినీ బౌన్సర్లను తీసి లోపటేయండి,
హీరో గారిని అక్కడ వెళ్ళకపోతే ఇమ్మీడియట్ 5 minutes లోపల అరెస్ట్ చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు అల్లు అర్జున్ గారు బయటికి వెళ్ళినాక మళ్ళా రూఫ్ టాప్ మీద అంటే ఇద్దరు చనిపోయిందని తెలిసినాక కూడా మళ్ళీ రెండోసారి కూడా రూఫ్ టాప్ మీద పైకి ఎక్కి అది ఏంటంటే పైశాచిక ఆనందం కాకపోతే ఇద్దరు మనుషులు చనిపోయిన తర్వాత మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వెళ్తారా? నేను ఇలా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ని అడుగుతున్నాను. నేను ఒక ఫ్యాన్ చనిపోయి ఓకే ఇదంతా చేసి ఎప్పుడైతే ఇక్కడ కింది కోర్టులో క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయిందో హైకోర్టుకి వెళ్ళి బెయిల్కి వెళ్ళిన తర్వాత అంటే నాకు ఇవాళ వాళ్ళు చెప్పిన మాట నేను ఒక్క నిమిషం సార్ దాని మీదనే వాళ్ళ కౌన్సిల్ ఏం చెప్తున్నానంటే అంటే పోలీసు వాళ్ళు వచ్చి హీరోని రిక్వెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా తయారైందంటే పోలీసు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటారంటే పోలీసు వాళ్ళు వచ్చి హీరోని చూడడానికి లోపలికి వచ్చి ఫోటో దిగడానికి హీరోని చూడడానికి ఫోటో దిగడానికి గ్రౌండ్ వదిలేసి వ్యవహరించారు. చనిపోయిన విషయం మరుసటి రోజు ఉదయం దాకా మాకు తెలియదు అని చెప్పారట. మీరు వీడియోలో చూడండి సార్ పోలీసులు రెస్క్యూ చేస్తుంటే చెప్పేసరికి ఇతనికి తెలియదేమో పోలీసులే బాధ్యతారహితంగా వ్యవహరించారేమో అని జడ్జి గారు బెయిల్ ఇచ్చారు అనే చర్చ జరుగుతుంది. వాట్ ఈస్ వాట్ ఐ డోంట్ నో రెస్పెక్ట్స్ ఐ డోంట్ నో. సో ఈ రకంగా కోర్టును తప్పుదో పట్టించారు అనేది ఒక విషయం. మరి అది కానీ ఎంత దుర్మార్గంగా సార్ ఒక పోలీసు వాళ్ళ మీద కూడా నింద మోపడం. పర్మిషన్ మేము అప్లై చేసినా మాకు పర్మిషన్ వచ్చిందని ఒక సైడ్ చూపిస్తున్నారు, రెండో సైడ్ రిజెక్ట్ అయింది మాత్రం చూపిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా తయారైందంటే చెప్తున్నది కూడా ఏంటంటే మేము 2వ తేదీనే పర్మిషన్ అడిగామని చెప్తున్నారు కదా, అది రిజెక్ట్ అయిందనే విషయం చెప్పడం చెప్తున్నారు. రిజెక్ట్ అయిందనే విషయం ఆయన అంత బాధ్యత ఒక పొజిషన్ నుండి దాంట్లో క్లియర్ గా ఉండి వాళ్ళ ఫ్యాన్స్ మీదకి రౌడీలను పెట్టి నచ్చుకుంటా ఆ కట్ట తీసుకొని అడగండి అన్న. నేనేం అడుగుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అన్న చెప్పి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నిర్మాత అన్ని కూడా నేనేం అడుగుతున్నానంటే సూటిగా అది జరిగింది అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి నరేంద్ర గారు అన్ని జరిగింది అబద్ధం అని తెలుసు. మనం అన్ని తెలిసిన తర్వాత కూడా బేరు రద్దుకి డిపార్ట్మెంట్ బేరు రద్దు పిటిషన్ కి ఎందుకు రివిజన్ బెంచ్ కి వెళ్ళలేదు సార్? వెరీ నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మా పీపీ ఆల్రెడీ కోర్టుకు అడిగిండు. అడిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడైతే కేసు 10 days కోసం వేసిండ్రో ఆల్రెడీ ఆయన 14 days రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ మళ్ళీ బెయిల్ ఇచ్చిండ్రు హైకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ క్రాష్ చేయమని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాం. మన గవర్నమెంట్ వెళ్ళి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసింది, అది విచారణలో ఉంది. ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని. సార్ నేను సార్ మీకు ఒక విషయం అడుగుతాను. ఆ రోజు లంచ్ మోషన్ మూవ్ చేయాల్సినంత అవసరం వచ్చే బదులు ఆ ముందున్న 10 రోజుల వరకు ఆయన ఏం చేసింది సార్ నన్ను అడుగుతాను. లంచ్ మోషన్ పోతాడు, లంచ్ మోషన్ యాక్సెప్ట్ అయిపోయి మూవ్ చేసి ఇక్కడ కూడా డౌట్ ఏంటంటే గవర్నమెంట్ ఉదాహరణగా ఒక సెలబ్రిటీని మామూలు అరెస్ట్ చేసి అలా వదిలేసి మామూలుగా ఏంటంటే మామూలు వ్యక్తి అయితే తీసుకుని వెళ్ళి ఇమీడియట్లీ అరెస్ట్ చేసి చేస్తారు. ఒకవేళ బెయిల్ వచ్చింది కదా, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ మోషన్ కానీ హౌస్ మోషన్ కానీ మీరు మూవ్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్న ప్రకారం అన్ని రాంగే 100% తెలుసు, చాలా మంది జనాలకు తెలుసు. ఎందుకంటే ఇంకొకటి ఇందాక మీరు అన్నారు ఇది సోషల్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలోనే ఇవన్నీ కూడా ఎవిన్ మినిట్స్ అండ్ మొత్తం టోటల్ గా జరిగిన హాఫ్ అన్ అవర్ కి వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చింది. ఎవరు వాళ్ళ టీమ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మొత్తం ట్రోల్ చేస్తూ వచ్చింది. అంటే ఆయన తెలియకుండా ఎలాగుంటుంది? విక్రమ్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిందా? యా భయ్యా భయ్యా హలో ఊడిపోయిందన్నా ఊడిపోయిందన్నా వాడు పెట్టకు అలా వచ్చేసి ఎప్పుడెప్పుడో వస్తాం ఇట్లాంటప్పుడు అసలు కనుకోవద్దా? రాధా 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 చూసినావుగా సెంటర్
ఫస్ట్లీ స్టార్ట్ కూర్చో ఒక్క నిమిషం ప్లీజ్ 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 సైలెన్స్ ఓకే ఇంకేం కరెక్ట్ లోగోలు పడ్డాలంటే దగ్గర నుంచి ఫస్ట్లీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేయక ముందు మీ అందరికీ సారీ వన్ సెకండ్ అందరికీ సారీ అండి ఫస్ట్ వెయిట్ చేయించినందుకు ప్లీజ్ ఎందుకంటే నన్ను కొంచెం ఎమోషనల్ అర్థం చేసుకోండి ఇట్ టుక్ మీ సమ్ టైం ఎందుకంటే ఐ నీడ్ టు సెంటర్ మై సెల్ఫ్ ఎందుకంటే నేను మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి నాకు కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా పట్టింది మిమ్మల్ని అంతా వెయిట్ చేయించినందుకు సారీ ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నన్ను ఎమోషనల్ అర్థం చేసుకోండి అంతే దిస్ ఇస్ నాట్ ఎ పర్సనల్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ గైస్ ఇది ఓన్లీ ఇక్కడ nothing I just first like to say sorry for being a little late. It took me some time to center myself. So first thank you for all the press for coming here and supporting us. I wanted to say I'm a little late. Sorry for that. It took me some time to center myself because it's extremely important what I say and I don't want to lose one word here or there. So it took me some time. Thank you for your patience. Thank you for your kind love. Thank you. Okay, we can start with the press meet. Firstly, అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న వాళ్ళ తండ్రి గారికి ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ నాకు అబ్బాయి అలా ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవర్ అవునండి అవునా ఓకే అవునా సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికీ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుని గెలిచి పంపించాలని అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్లో టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ హ్యావింగ్
I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి సీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, ఇట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్, దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. Please understand, there's a lot of misinformation, there is a lot of false allegation, wrong and miscommunication వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డు సే అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నేను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను సొంతగా సినిమా తీసా, ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ అలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనల్ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని. బట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకోమని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాను కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్. గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ అలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ couple of meters away, couple of yards away from the theater. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ అయితే ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు.
బౌన్సర్ కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. అది చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా అయిపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటుంది, ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాళ్ళు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్లు అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వరకు అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరిగి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియదు కూడా లేదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ ఇమ్మీడియట్గా నేను బాస్కు ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కు ఫోన్ చేసి బాస్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు నేను వస్తానంటే, సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి కొంచెం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు అసలు వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటుంటే అక్కడికి వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, ఆ కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా, అసలు ఎవరైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపోవడానికి ఎన్ని రీజన్ ఉందండి, అండ్ లీగల్లీ ఐమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటూ లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్గా నేను కూడా షాక్లో ఉన్నా, అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను జెన్యున్గా చెప్పి హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను, నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే నాకు వీడియో పెట్టా, సరే టు జస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ,
అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్టిస్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తాయి. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్ అప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిసేస్తాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం డార్లింగ్. ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడదాం నేను సినిమా చేస్తుంటే మనం లాక్కుంటున్నాం. ఎనీవే ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు వదిలేదు అసలు, ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ to repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I'd like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. Genuinely speaking, nobody is at fault. Andaru worked with their best intention. Genuinely, ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుద్ది. ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ ది డిడ్ ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ ఒక, అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటున్నా నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధ ఉంది. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్డ్. I genuinely think there's nobody to be blamed. And I'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of communication gaps and thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight,
in one evening for a number of years. You know, I've earned this respect after 21, 22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to. It's not personal to anyone, and I just want to say that 3 years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theater, and I've been to the same theater 20-30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theater without any permissions, which is not true at all. There has been, I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I say, sir? Yeah. Okay, the theater has sought permission, and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me, so I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it is no road show, it is no procession, it's just crowd outside the theater, right outside the theater, just couple of maybe meters and yards outside the theater. I just wave my hands because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands, and only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving, and they started clearing up. Because there's so much crowd over the car, it is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theater. And after watching after we started watching the movie, within few minutes, like maybe I don't remember the time, but within some time they came and told me, sir, there is uncontrollable crowd outside the theater, you have to please vacate. I said 100% okay. No police personnel, nobody ever told me. It was just told by one or two of my managing people. It was the dark, so I didn't even exactly have details of who even told me. It was one of my managers only. It was no police for sure. Nobody even approached me. Nobody communicated to me. They just said there's overcrowd outside. We have to leave right now. And I left the crowd. And after leaving the crowd, I came back home. And next day, I came to know that there was a lady and there was a child. The lady died. Very, very, very unfortunate. An accident happened in a stampede. Not stampede, sorry. An accident happened that that lady died outside the theater due to that in that people in that suffocation. So I had no idea about it, and I know that the child was the child was hurt and they were admitted in the hospital. I had no idea. If I knew my child, I was watching the theaters with my own child, and my own two kids were there of the same age. I left them in the theaters because I had no idea that something like this has even happened, and I left the theaters thinking, okay, they'll watch. Once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theaters and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Next day I came to know, then I told all my close associates, everybody, to go immediately visit them. And they all visited them, and they said by the evening they've applied a case on me. They filed a case on me. So I cannot go visit them personally. From a legal standpoint, I couldn't visit them. I immediately wanted to see them. They said, no, last night you went to a theater, there was a chaos. If you come to the hospital now, it will be a chaos. And also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. Need permission ఇప్పుడు వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. Anyways, coming back. This is what has happened. I have no clue. And where was I? I lost it. Where was I? No, where was I? Yeah, I wanted to go to the hospital, but I could not go to the hospital because of the legal, this thing. So I don't know what to do. So I left a message, in a video, saying, hey, I'm there for the family. I'll donate some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that. But my condolences to the family. I want to tell them again and again that I am there. I am not a person who will give up.
me or my producers or my directors, we are not those kind of people. We will genuinely put, and this is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely at a very human level, at a very spiritual level, I want to do this for the child. Who is my fan? I love my fans. And I will want to do best things as much as possible because it happened in my premises, not in my premises, in my surroundings or because of me or whatever. I am not directly blamed, but just that it happened in my film. I would like to take, I would like to take care of that family. I'd like to take care of the child, whatever way we want to support them for the longest time possible. So I just want to say my intentions are very pure and very clear, and there's a lot of misinformation saying that I've been very irresponsible. Oh, let some 2-3 limbs be broken, that means movie is hit. No, absolutely, I have not made any. I cannot make. Believe me as a person, I cannot use such language. I could be, I'm jovial, I'm everything, but I'm never can I even use such inhuman language. I am not such an inhuman person. Someone who's so inhuman cannot have this kind of love and this kind of a gravity. So much love and abundance cannot be showering on someone who's so inhuman. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who's minimum mature knows that nature will not give you that. So anyways, sorry, I'm a little emotional, and it's and I've been sending, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child, because he's also directly connected to me. Then I sent my director Sukumar Garu, his wife, then all my staff people, my Banni Vasu, who's a very close associate, and the actors who have acted in this movie, Jagpati Babu Garu. We've been sending them saying, hey, please tell them the message that we're there, we're checking on them, we're not leaving. We're trying to act as responsibly as possible. Whatever is there in my possibility, I'm trying to fight. And I'm trying to show, hey, and then there's a false allegation on me. Last 15 days, I've been doing this film. I have not even seen my own film. It's 3 years. I've done this one film, and it's extremely important. I see the film in the theaters and understand the pulse of the film. It's my biggest education. It's my biggest investment. And I have not seen this film in the theaters. My own film. Within 15 days, I've been sitting in this room, in this garden, just, in a very low point. When the entire country is celebrating, I'm actually in a low point. Sitting here all alone, feeling, shit, this shouldn't have happened this way, but it is what it is. It's nature. We have to accept it. On top of that, if there's false allegations falling on you saying this is your character assassination, that is not done. This is a point, I'm not against anyone personally, but I'm here to put my foot down and say, and stand on my feet, grounded, and say with utmost humility, no, I have not done those allegations. I have not said anything like that. It is purely 100% false. 100% false. 100. Anyways. That's it. And one second. Yeah, okay. I'll tell you. I'm not trying to be smart here. One second. Let me chiptan. I will answer all of you. I'll be very honest. I actually can sit here and answer all your questions. All respect to all due reporters. I'm not dodging away any question. Believe me, on a personal level, I'm not dodging anyone. I'm looking into your face and I'm telling each and every one of you, I am not very cleverly dodging anything. Believe me, I can take a 6 hours debate and answer every question of yours. But the thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything that I told. Please try to understand. Please, this is my yes. See, and see, for all the other legal questions, my lawyer is right here. ఇంకేమైనా ఉంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు. ఇంతకంటే నేను ఆన్సర్ చేస్తే తప్పైపోద్ది. మీరందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడతాను. రైట్, అది జరుగుతున్న ఇష్యూ మీద. అండ్ ఈ కేసు కానివ్వండి, లేకపోతే ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇది కానివ్వండి, స్టేట్మెంట్ మీద కానీ, వీటి మీద అల్లు అర్జున్ చెప్పిన
అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు, వివరణ కాదు, అది జరిగిన ఘటన పట్ల ఆయన నోటి నుంచి అయితే సారీ అనేది పదం అయితే రాలేదు, చింతిస్తున్నాను అనే పదం అయితే రాలేదు. అదొక బాధాకరమైన ఘటన అన్నారు, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, బాధాకరమైన ప్రమాదము అన్నారు. ఇలా జరగకూడదు అన్నారు. పైగా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అన్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్న వ్యక్తిత్వ హననం జరుగుతోంది అన్నారు. అంటే ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినవి ఫాల్స్ ఎలిగేషన్స్ సార్, నాకు అర్థం కాలేదు వాట్ అల్లు అర్జున్ వాంట్ టు సే. అండ్ నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందంటే ఎవరు చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్? ఎవరికి అంత మీ క్యారెక్టర్ పట్ల ఇబ్బంది, అంత కోపం ఎవరికి ఉంటుంది? సో ఇవన్నీ సెకండరీ, అసలు అవసరం లేని విషయాలు ఇవన్నీ. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఓకే, ముఖ్యమంత్రి చెప్పిన తప్పని చెప్పదలుచుకున్నారా, కౌంటర్ చేయండి. లేదు, ముఖ్యమంత్రి పట్ల ఆల్రెడీ ముఖ్యమంత్రి పేరే మర్చిపోయారు మీరైనా ఒక చర్చ జరుగుతోంది ప్రోగ్రాంలో, సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలో మా ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయిన లైవ్ లో అనేసారు మీరు. అది ఆల్రెడీ చర్చ నడుస్తుంది. కేటీఆర్ గారు హేళనగా కూడా పెట్టాడు, ఒక హీరో, ఒక నటుడు నీ పేరే మర్చిపోయాడు చిట్టినాయుడు అని రేవంత్ రెడ్డి గారిని హేళన చేశాడు. అంటే అలాంటి రాజకీయానికి మీరు కేంద్ర బిందువు అయ్యారు అర్జున్ గారు. సరే, అది ఓకే. పోనీ ఇప్పుడైనా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు జరిగిన దానికి ఒక పశ్చాత్తాపం, ఒక సారీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలియకుండా జరిగి ఉండొచ్చు, మీరు మర్డర్ చేసి ఉండకపోవచ్చు, కానీ మీ ప్రజెన్స్ లో జరిగింది, మీరు వెళ్ళడం వల్ల జరిగింది. మీరు వెళ్ళడం వల్ల జరిగిన దాన్ని కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద సారీ చెప్తారని ఈ ప్రెస్ మీట్ దానికోసమే అనుకున్నారు అందరూ. అదేం చెప్పకుండా అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన ఘటన జరిగింది, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మాట్లాడారో, దీన్ని మరి ఎలాగా సెట్ చేసుకుంటారో ఏం. అదేమంటే అడగబోతేనేమో లీగల్ ఇది వస్తుంది, మా లాయర్ చెప్తాడు అన్నారు. మీరు అసలు మాకు తెలియదు, పర్మిషన్ లేనట్టు మా వాళ్ళు పర్మిషన్ అడిగి తీసుకున్నామని చెప్పారు థియేటర్ వాళ్ళు, మాకు పర్మిషన్ రిజెక్ట్ అయిన విషయం మాకు తెలియదు అని మీరు అంటున్నారు. అసలు ఇంత చిన్నపిల్లల ఆట ఏమన్నా? అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, పర్మిషన్ లేదు అని ఎలా విషయం మీకు తెలియకుండా ఉంటుంది? మీరు మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ సూ చేయండి, నాకు తప్పుడు సమాచారం చెప్పారు, పర్మిషన్ లేదనే విషయం దాచారని చెప్పి మీరు థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి చేతనైతే. సో ఇలాంటి ప్రెస్ మీట్ మరి అది దేనికోసం పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. కోర్టును కూడా తప్పుదో పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి. మరి అది అవతల వాళ్ళు మళ్ళీ కౌంటర్ పిటిషన్ వేస్తే ఇబ్బంది పడతారేమో, అది వేరే విషయం. సో ఎనీవే, ఇది అర్జున్ గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అల్లు అర్జున్ జరిగిన తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ కేసు ఇలా వచ్చింది, ఈ కేసు ద్వారా తెలంగాణ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లానే మన డిబేట్ కూడా ఇవాళ ముగిసింది.